గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు ద ట్రేడర్. ఇవాళ 13 ఆగస్ట్ నిఫ్టీ 132 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది. లాస్ట్ థర్స్‌డే నుంచి మార్కెట్ ఒకరోజు కిందికి, ఒకరోజు పైకి, మళ్ళీ ఒకరోజు కిందికి, మళ్ళీ ఒకరోజు పైకి, మళ్ళీ ఒకరోజు కిందికి, మళ్ళీ ఒకరోజు పైకి, ఇలా మొత్తం ఒక ఆటలాగా ఆడుతూ వస్తుంది. ఇవాళ ఏం జరిగింది? ఒక మంచి గ్యాప్ అప్ తర్వాత అక్కడి నుంచి ఒక రేంజ్ ఫార్మ్ చేసి 24,600-24,540 ఈ రేంజ్ ఫార్మ్ చేసి అక్కడక్కడే ఉండి 12:30 అరౌండ్ అట్లా బ్రేక్అవుట్ ఇచ్చినట్టు ఇచ్చింది. కానీ ఆ తర్వాత కూడా పెద్దగా మొమెంటం ఏం ఇవ్వలేదు. పోతూ పోతూ 24,630 అబోవ్‌నే ఉన్నట్టుండి లాస్ట్ మూమెంట్‌లో మళ్ళీ 24,630 బిలో క్లోజ్ అయింది. ఇవాళ మొత్తం దాదాపు సైడ్ వేస్‌గానే ఉన్నట్టు. రేపు నిఫ్టీ ఎక్స్‌పైరీ ఉంది. నిఫ్టీ ఎక్స్‌పైరీ నాడు నిఫ్టీ మూవ్‌మెంట్ ఎలా ఉండబోతుంది చూద్దాం. పైకి చూసుకుంటే 24,670 ఇదొక లెవెల్. దీని పైన మార్కెట్ సస్టైన్ అయితే 24,730, 24,850 వరకు కూడా వెళ్ళొచ్చు. డౌన్ సైడ్ చూసుకుంటే 24,540 ఇవాళ మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. 24,540 కింద కనుక సస్టైన్ అయితే 24,470, 24,400 ఇంకా 24,350 వరకు కూడా ఫాల్ కావడానికి పాసిబిలిటీ ఉంది. ఆగస్ట్ 15 నాడు గ్లోబల్‌గా చాలా పెద్ద ఈవెంట్ ఉంది. కాబట్టి మన మార్కెట్ ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే సందర్భంగా మార్కెట్ లాప్‌లో ఉంటాయి కాబట్టి మన మార్కెట్ రేపే దీన్ని ప్రైజింగ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటది. దానివల్ల రేపు ఎటు సైడ్ అయినా ఒక పెద్ద మొమెంటం రావడానికి పాసిబిలిటీ చాలా ఉంది. అది అప్ సైడే ఎక్కువ రావడానికి అవకాశం కనిపిస్తుంది. డౌన్ సైడ్ గనుక వెళ్ళాలి అనుకుంటే మార్కెట్ నెగెటివ్‌గా గనుక చూస్తున్నట్టయితే ఇది ఖచ్చితంగా 24,540 బ్రేక్ చేస్తది. బ్రేక్ చేసిన తర్వాత అక్కడ సస్టైన్ అవ్వడం కూడా చాలా కష్టము. రేపు ఎటువైపైనా గాని ఒక మొమెంటం లాస్ట్ 2 ఎక్స్‌పైరీ నుంచి మొమెంటం ఉంది ఎక్స్‌పైరీలో. ఆ రకంగా చూస్తే సైడ్‌వేస్ వెళ్ళిపోవాలి. కానీ గ్లోబల్ ఈవెంట్ ఉండడం వల్ల రేపు మార్కెట్‌లో ఒక పెద్ద మొమెంటం ఉండడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంది. 24,670 ఇంకా ఖచ్చితంగా చూసుకోవాలనుకుంటే 24,730-24,540 చాలా పెద్ద రేంజ్ ఎక్స్‌పైరీ నాడు. కానీ ఈ రేంజ్ ఎటువైపు బ్రేక్ చేసినా గానీ ఈజీ ఒక 200 పాయింట్స్ మూవ్‌మెంట్ ఉండడానికి రేపు పాసిబిలిటీ ఉంది. నా వీడియోలో ఇచ్చిన లెవెల్స్ మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.